హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 30,000 శాలరీతో 7 లక్షల అప్పు 3.5 సంవత్సరాల్లో ఏ విధంగా తీర్చాము అనేది, అలానే 4 సంవత్సరాల్లో మనం 7 లక్షల అప్పు ఏ విధంగా తీర్చవచ్చు అనేది, అది కూడా 30,000 శాలరీతో ఒక చిన్న ఐడియా అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మాకైతే 2019లో అనుకుంటా ఒక 7 లక్షల అప్పు అయితే అయ్యిందండి మ్యారేజ్ నిమిత్తం. అయితే దాన్ని మేము ఏ విధంగా తీర్చాము, 7 లక్షల అప్పుని 30,000 శాలరీతో మేమైతే 3.5 సంవత్సరాల్లో ఏ విధంగా తీర్చాము అనేది ఒక ఐడియా అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది ఎవరికైనా అవసరమైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఎవరికైనా ఉపయోగపడింది అంటే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదంటే వదిలేసేయండి. అలానే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితేనే. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఆల్రెడీ 30,000 శాలరీ వచ్చేటప్పుడు మేము ఏ విధంగా బడ్జెట్ వేసుకున్నాము అనేది ఒక వీడియో చేసి పెట్టి ఉన్నాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. తర్వాత మేము ఇలా అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు మేము బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేసామనేది ఇప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసే అంత సిచ్యువేషన్ లేదండి. ఉన్న 30,000ని అడ్జస్ట్ చేసుకొని 7 lakhs అప్పు తీర్చిన, ఇంట్లోకి వాడుకున్న, ఎట్లా అయినా ఆ 30,000నండి. ఎందుకంటే మేము 2019 ఫిబ్రవరిలో మ్యారేజ్ కోసం అయితే అప్పు అయితే చేయడం జరిగింది. మార్చి 25న 24న కానీ మనకి లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో పార్ట్ టైం జాబ్స్ ఎవరు చేద్దామన్నా కూడా, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరు చేద్దామన్నా కూడా ఉన్న జాబులనే పీకేస్తూ ఉన్నారు. కొత్త జాబులు ఇంకా అసలు కష్టమే. తర్వాత మా పాప కూడా చిన్నది, జాబ్ చేయడానికి ఇంట్లో చూసుకోవాలా, ఇంకా జాబు చేసేంత ఇదైతే నాకు అవ్వలేదు. ఉన్న 30,000లోనే 15,000కి ఇంటి అవసరాలు తీర్చుకుని మిగిలిన 15,000తో అప్పు తీరుద్దామని మేము కఠినంగా నిర్ణయించుకున్నాము. అసలు ఫిబ్రవరిలోనే మేమైతే అప్పు చేయడం జరిగింది. మాకు అప్పు చేసిన నెల రోజులకే లాక్డౌన్ అయితే ప్రకటించేశారండి. అప్పుడు పార్ట్ టైం చేసేంత సిచ్యువేషన్ లేదు. పాండమిక్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు అడిగారండి. అంటే పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళకేదో భయం ఉంటుంది కాబట్టి, లేదా వాళ్ళ అవసరాలకి, అంటే ఎవరికి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పుడప్పుడు పొదుపు చేసిన మనీతో కొంచెం గోల్డ్ అయితే తీసుకున్నాము. దాన్ని బ్యాంకులో పెట్టేసి వాళ్ళదైతే ఇచ్చేసామండి. కానీ ఆ బ్యాంకులో ఉన్న గోల్డ్ మనం తీసుకోవాలి కదండి, అలా వదిలేయం కదా. దానికోసమైనా సరే కష్టపడాలి అని చెప్పి 15,000 వరకు మేము అడ్జస్ట్ చేసుకుని మిగిలిన 15,000తో అప్పుని ఏ విధంగా క్లియర్ చేసామనేది ఒక చిన్న ఐడియా అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషమే. ఒక ఉజ్జాయింపుగా అప్పు చెయ్యకముందు ఏ విధంగా మనీని అడ్జస్ట్ చేసి ఖర్చు పెట్టేవాళ్ళము, అప్పు చేసిన తర్వాత ఏ విధంగా మనీని అడ్జస్ట్ చేసి ఖర్చు పెట్టేవాళ్ళం అనేది చిన్న ఐడియా కోసం మీతో షేర్ చేస్తున్నానండి వీడియోలో. ఒకసారి అయితే చూసేయండి. 30,000 శాలరీ అండి. ఇది అప్పు చెయ్యకముందు. అంటే బియ్యానికి 1,000 రూపాయలు, గ్యాస్ 800, కూరగాయలు 500, సరుకులు 5,000, నాన్ వెజ్ 800, పాలకి 1,200, టీవీకి సెల్ రీఛార్జ్కి 600,
ఎమర్జెన్సీకి 1000 రూపాయలు, మెడిసిన్కి 1000 రూపాయలు, పెట్రోల్కి 2000, కరెంటు బిల్ 1000, రెంట్ 9000, వినోదం అంటే తెలియనిదే ఉందండి. మనం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళినా వేరే ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ తగిలిన వాటికి కూడా 2000 తీసి పక్కన పెడతాము. 25,900 అయితే అయ్యేది. మిగిలిన బ్యాలెన్స్లో చీటీ వేసుకునేదాన్ని అండి 3000 ఎట్టి. తర్వాత బట్టలకి ఎప్పుడు కూడా నేను తీస్తూ ఉంటానంటాను కదా, 200 బట్టలకు తీసేదాన్ని. స్కూల్ ఫీజు 800 అండి. మిగిలిన ఎక్స్ట్రా మనీ చేతిలో అట్టే పెట్టేదాన్ని ఎక్స్ట్రా ఖర్చులకు అని చెప్పేసి. ఇది అప్పు కాకముందు ఇలా దర్జాగా ఉండేదండి. అప్పు అయిన తర్వాత ఇంక ఇవైతే మనం ఫుడ్ దగ్గర ఎప్పుడు కూడా తక్కువ చేసుకోం కాబట్టి ఇవైతే మ్యాక్సిమం మనం తగ్గించలేమండి ఖర్చులు. బియ్యం సేమ్ అలానే 1000, గ్యాస్ 800, కూరగాయలు 500, కిరాణా సరుకులు మాత్రం తగ్గించామండి. అంటే మొత్తానికి మనం తినకుండా ఏం కాకుండా తక్కువ రేటుకి వచ్చేది. అంటే హోల్సేల్ మార్కెట్లు ఇట్లా వెళ్ళి తీసుకునే వాళ్ళం. 3000. తర్వాత నాన్ వెజ్ 800, మిల్క్కి 1200, టీవీకి సెల్కి 300 వేసానండి. అంటే తర్వాత మనకు ఖర్చులు తగ్గించాలి కాబట్టి మనమైతే మొత్తం ఫ్యామిలీ అందరికీ ఒకటే ఫోను, టీవీ అది ఒకటే కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసామండి. ఎమర్జెన్సీకి అప్పుడు 1000 రూపాయలు తీసేదాన్ని, ఇప్పుడు 200 తీసాను. మరి ఇంకా తప్పదు కదా అప్పు ఉన్నప్పుడు. తర్వాత మెడిసిన్కి అప్పుడు 1000 రూపాయలు తీసేదాన్ని, ఇప్పుడు 200 తీసాను. అంటే మెడిసిన్స్ రెగ్యులర్గా ఎవరో వేసుకునే వాళ్ళు ఉండరండి మా ఇంట్లో. కాకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవసరం అని చెప్పేసి, అంటే ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఉంటాయని చెప్పి తీసేదాన్ని ఒక 1000 రూపాయలు అప్పుడు. తర్వాత మనకి ఇప్పుడు అప్పు తెచ్చడం అవసరం కాబట్టి 200 అయితే తీసేదాన్ని. పెట్రోల్ కూడా అంతేనండి. అప్పుడు బయటకు అది అంటే వారానికి ఒక సినిమాకనో ఇట్లా సరదాగా వెళ్తూ ఉంటాం కాబట్టి 2000 అయితే అప్పుడు ఖర్చు పెట్టేవాళ్ళము. ఇప్పుడు మనం అప్పు తీర్చాలనే ఉద్దేశంతో ఓన్లీ 1000 రూపాయలే వేసుకున్నాము. అలానే కరెంటు బిల్లు 300కి ఎప్పుడు మించకుండా మ్యాక్సిమం ట్రై చేసామండి. ఒక్క వేసవికాలం తప్ప మిగిలిన టైంలో 300, 250 అట్లనే వచ్చేది. ఒక వేసవికాలం మాత్రమే 450, 500 దాకా వెళ్ళినట్టుంది. ముఖ్యంగా రెంట్ అండి. అప్పటి వరకు 9000లో ఉండేవాళ్ళము. అప్పుడు 3000 రెంట్లోకి అయితే ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. తర్వాత వినోదం, ఇది కూడా మేమైతే మానలేదండి. కాకపోతే 2000 ఖర్చు పెట్టే దగ్గర 500 ఖర్చు పెట్టామండి. మొత్తం వీటన్నిటికీ కూడా 12,600, 600 అయితే అయ్యింది. 12,600. బట్టలకి ఎప్పుడు నేను తీస్తూనే ఉంటాను. అలాగే ఎక్స్ట్రా కూడా 200 ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను. కాబట్టి 13,000 అయితే అయ్యేదండి. 30,000లోంచి 13,000 తీసేస్తే మనకి ఇంకా 17,000 ఉంటుంది. అందులో స్కూల్ ఫీజు 2,000 అయితే తీసి పక్కన పెట్టేదాన్ని. ఇంకా ఖచ్చితంగా 15,000 అయితే ఉంటుంది. మేమైతే ఏం చేసామనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మరి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించే సోర్స్ లేనప్పుడు ఇంట్లో మనకి వచ్చిన శాలరీనే పొదుపు చేసుకుంటూ మనమైతే తీర్చుకోవాలి కదా అప్పు. కాబట్టి మాకు తప్పలేదు. 15,000 అయితే మనం ఖచ్చితంగా ఎలాగోలాగా మిగిల్చుకోగలిగాము, అక్కడెక్కడ సేవ్ చేసుకుని. ఇప్పుడు నేనైతే అప్పుడు చీటీ వేసేదాన్ని అండి. 3,000 చీటీ వేసేదాన్ని కదా, ఇంకా అది బంద్ చేసేసి 15,000 చీటీ అయితే వేయడం మొదలు పెట్టానండి. 20 నెలలు చీటీ. 20 నెలల చీటీ అయితే వేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నెల వచ్చేసి మాకు 11,600 తీసుకున్నారండి. అంటే చీటీ అంటే ఎప్పుడు కూడా మనకి 15,000 తీసుకోరు. లాస్ట్ నెల అంటే 20వ నెల మాత్రం మనకి 15,000 తీసుకుంటారు. ఫస్ట్ది 16,600 మాత్రమే మాకైతే చీటీ రూపంలో తీసుకున్నారండి. మనకి 20 నెలలకి ఈ విధంగా చీటీ వేసుకుంటే 15,000 అండి నేను చెప్పేది. 15,000 చీటీ వేసుకుంటే మనకి 3 లక్షలు అయితే వస్తుంది 20 నెలలకి. దీన్ని ఇట్లనే ఇంట్లో పెట్టేస్తే ఏదో ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుని బ్యాంకులో అయితే మ్యూచువల్ ఫండ్స్లో 1 ఇయర్కి ఫిక్స్డ్ చేసామండి. 1 ఇయర్కి మళ్ళీ సేమ్, మళ్ళీ 20 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక చీటీ అయితే మొదలు పెట్టామండి. మళ్ళీ సేమ్ 11,600. అట్లానే 20వ నెల 15,000. అంటే వాళ్ళు మనకి 3 లక్షలు ఇవ్వరండి, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు.
మనం నెల 15,000 పక్కన పెట్టేస్తాం కదా, 11,600లో ఇంకా మిగులుతాయి కదా, అవన్నీ వేస్తే 3 లక్షలు అయితే అయిపోయినాయండి మాకు. సేమ్ అట్లానే తర్వాత కూడా చీటీ వేసాము. ఇది కూడా ఇట్లానే ఉంచేయకుండా ఇది కూడా సేమ్ బ్యాంక్లో 1 ఇయర్కి డిపాజిట్ అయితే చేసాము. ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే డిపాజిట్ అయితే చేసామండి. అప్పుడు 40 నెలలకి మాకు 6 లక్షలు అయితే అయ్యిందండి 40 నెలలకి. అప్పుడు ఇంకా మనకి ₹1,00,000 ప్లస్ వడ్డీ కట్టాలి కదా. అది ఏ విధంగా అంటే మ్యూచువల్ ఫండ్స్లో 12% వడ్డీ అయితే వస్తుంది. దీనికి ఒక 12, దీనికి ఒక 12 అయితే వస్తుంది. నలభై నెలలకు వచ్చి 6 లక్షలు అయితే అయ్యిందండి. దాని వడ్డీ వచ్చి 50,000, మొత్తం 6,50,000 అయితే మనకి వచ్చింది. దీన్ని అయితే మేము 6,50,000కి మేము గోల్డ్ ఎంతైతే పెట్టామో 6,50,000కి ఎంత వస్తుందో దాన్ని అయితే విడిపించేసామండి. ఇంకా 50,000కి ఏదైతే ఉండిందో అదైతే మాత్రం అలానే ఉంది. అలానే దీనికి వడ్డీ కూడా 41,000, ఒకసారి ఉండండి చూస్తాను. అంటే ఇది బ్యాంకులో కాబట్టి మనం గోల్డ్ పెట్టింది వడ్డీ అయితే కొంచెం తక్కువ అయ్యింది. 44,100 అయితే వడ్డీ వేశారు. మనం అప్పుడు ఇంకా 94,100 అయితే కట్టాల్సి ఉండిందండి. దీన్ని మళ్ళీ చీటీ వేసాము. మళ్ళీ చీటీ వేస్తే మళ్ళీ 20 నెలలు కట్టామండి. 20 నెలలు కడితే మనకి 3 లక్షలు అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోంచి మనం మళ్ళీ వడ్డీ పడుతుంది. దీనికి కూడా మొత్తం మీద ఒక 50,000కి 50,000 వడ్డీ వేసి ₹1,00,000 అయితే కట్టేసామండి. ₹1,00,000 మనం బాకీ అయితే గోల్డ్ లోన్ తీర్చేసామండి. ఇంకా మన దగ్గరే 2 లక్షలు ప్రాఫిట్ అయితే ఉండింది. దీన్ని మళ్ళీ మేము బ్యాంకులో అయితే మ్యూచువల్ ఫండ్స్లో అయితే వేసేసాము. ఈ విధంగా అయితే కేవలం 40 నెలలు అంటే 3.5 సంవత్సరాల్లో మేమైతే అంటే ఈ 50,000 కాకుండా 6 లక్షలు అయితే ఈజీగా అయితే తీర్చగలిగాము చీటీలు. అప్పుడు చీటీలు కొంచెం బాగుండేవండి. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే మేమైతే వేసాము. ఈ చీటీలు దగ్గర మేము 10 సంవత్సరాల నుంచి అయితే ఒక ఆయన దగ్గరే వేస్తున్నాము. మాకు బాగా తెలిసిన వాళ్ళు, మా బంధువుల దగ్గరే కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే అవ్వలేదు. ఈ రోజుల్లో చీటీలు వేయాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఇప్పుడు కనుక 7 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టచ్చండి. అంటే అది ఎలాగనేది ఒకసారి చిన్న ఐడియా కోసం మీతో షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. లేదు మేము కూడా చీటీ కట్టుకుంటామంటే ఈ విధంగా చీటీ కట్టుకుని ఈజీగా తీర్చేసుకోవచ్చు. కాకపోతే మనం పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త పడి మనం ఖర్చులు కొంచెం తగ్గించుకుంటూ రావాలండి. తర్వాత మళ్ళీ మనకు అప్పు తీరిపోయిన తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్లోకి మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ 2-3 సంవత్సరాలు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు కదా. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే చీటీలు వేయకుండా మనం ఏ విధంగా తీర్చచ్చు అనేది ఒకసారి అయితే మీకు ఐడియా కోసం ఒక చిన్నది ఐడియా అయితే షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు చీటీలు కొంచెం నమ్మదగినగా లేవు కాబట్టి మనమైతే కొంచెం టైం పడుతుంది. ఇందులోని ఒక 4 ఇయర్స్ అయినా పడుతుంది. అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ ఐడియా అయితే ఫాలో చేయండి. కొంచెం ఈజీగానే చేసుకోవచ్చండి. మ్యూచువల్ ఫండ్స్లోని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఏ బ్యాంక్ అయినా కావచ్చు, మాకు ఇలా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేది కావాలి అంటే వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు అకౌంట్. మనం ప్రతి నెల 15,000 అయితే ప్రతి నెల ఫిక్స్డ్ వేసుకోవాలండి. 15,000 కంపల్సరీ ఫిక్స్డ్ వేసుకోవాలి. ఎస్ఐపిలో కంపల్సరీ మనమైతే ఫిక్స్డ్ అయితే వేసుకోవాలి 15,000 ప్రతి నెల. అంటే మనకి 1 ఇయర్ కాబట్టి
ఒకసారి ఎంత అవుతుందో చూద్దాము. 15,000 అంటే 15 × 12 1,80,000 అయితే మనకి 1 ఇయర్కి అవుతుంది. మనం 4 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి 4 ఇయర్స్కి మనకి అసలు 7,20,000 అయితే అవుతుంది. ఈ 7,20,000 అయితే మనకు అవుతుందండి. వడ్డీ వచ్చి 2,07,523 రూపాయలు అయితే వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో 12% వడ్డీ ఉంది. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అయితే చేశాను. ఈ 9,27,523 రూపాయల్లో ప్రాసెసింగ్ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇట్లా వాళ్ళ కమిషన్స్ ఉంటాయి కదా, అవి తీసేసినా కూడా మనకి పైన 27,000 మనకి 9 లక్షలు అయితే మిగులుతాయి. $9 లక్షల ప్రాఫిట్ అయితే మనకి మిగులుతుందండి 4 ఇయర్స్లో. ఇదైతే నో రిస్క్ అండి. అంటే మనం బ్యాంకు ద్వారా వెళ్తున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్కి నో రిస్క్. అదే మనం చీటీ అయితే ఈ రోజుల్లో కొంచెం ఆలోచించాల్సిందే. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది. 4 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. 9 lakhs అయితే అవుతుంది. మనం ఈజీగా 7 లక్షల రూపాయలు గోల్డ్ లోన్ అప్పు క్లియర్ చేసేయచ్చు వడ్డీతో సహా. ఇంకా మనకే ప్రాఫిట్లో ఉంటామండి. 7 లక్షలు పోనీ ఒక 50,000 వడ్డీ వేసేసుకున్నా 7,50,000 మనం గోల్డ్ లోన్ అయితే క్లియర్ చేసేయచ్చు. పోనీ 8 లక్షలు వడ్డీ వేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు అయితే మనకి ప్రాఫిట్లో అయితే మనం ఉంటాము. మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్నే ప్రిఫర్ చేయడం ప్రస్తుతం చీటీల కన్నా కూడా బెస్ట్ అండి. కాకపోతే వడ్డీ కొంచెం 12% అయినా పర్వాలేదు, మంచి పర్సంటేజేనండి. ప్రతి నెల కూడా కంపల్సరీ 15,000 అయితే మనం కట్టాల్సిందే సిప్లోని. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. మనం బ్యాంకు ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు మ్యూచువల్ ఫండ్స్కి. మనకి తెలియదు అనుకున్నా సరే మనం బ్యాంకు ద్వారా అయితే మనకి బాగా మంచి బ్యాంకులు ఉంటాయి కదా, అలాంటి వాటికి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటనేది ఒక ఐడియా కోసం చెప్తారండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.